చుట్టాల అబ్బాయి తెలిసినవాడు, బుద్ధివంతుడు, గుణవంతుడు, తెలివిపరుడు, అందగాడు, అన్నింటికంటే ముఖ్యమైనది బాగా చదువుకున్నాడు అని 2010 ఏప్రిల్ 10న నాకు ఈ సంబంధం వచ్చింది. నాకు అవే మొదటి పెళ్లి చూపులు, చివరి పెళ్లి చూపులు. చుట్టం చూపుగా వచ్చి చూసిన మా వారు అండ్ అలా ఫ్యామిలీ ఇంకా ఫిక్స్ అయిపోయినరు. అట్లనే మా ఇంట్లో వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయినరు. నేనేమో ఇంకా చదువుకోవాలి, ఇప్పుడే పెళ్లి చేసుకోను అని చెప్పేసిన. ఇప్పుడైనా నువ్వు చదువుకోవడం అయిపోయిన తర్వాత అయినా నీకు పెళ్లి చేయాల్సిందే కదా, అప్పటికి ఎవడికో ముక్కుమొహం తెలియని వాడికి ఇచ్చి పెళ్లి చేయడం మాకు ఇష్టం లేదు. ఈ అబ్బాయి మాకు నచ్చిండు, పైగా మన రక్త సంబంధికుడు, ఈ సంబంధాన్ని వదులుకోవడం అయితే మాకు ఇష్టం లేదు అని చెప్పేసిండ్రు మా వాళ్ళు. అప్పటికి మా వారిది పీజీ కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ చదువుకోవాలి అనే ఇంట్రెస్టే కనుక నీకుంటే పెళ్ళైన తర్వాత కూడా చదివించడానికి అబ్బాయి రెడీగా ఉన్నాడు అని చెప్పేసిండ్రు. ఏ మాట కామాట నిజంగానే మా వారు అందగాడు. చూడగానే ఓకే బాగున్నాడు అబ్బాయి అని అనుకున్నా నేను కూడా. ఎలాగైనా అన్ని నాకు అనుకూలంగా చెప్పి ఈ సంబంధం ఒప్పుకునేలా చేసిండ్రు మా వాళ్ళు. మ్యాచ్ ఫిక్స్ అయ్యి కట్న కానుకలు మాట్లాడుకొని ఎంగేజ్మెంట్ కావడానికి 2 నెలలు పట్టింది. పెళ్లి తర్వాత నా జీవితం ఫస్ట్ ఎపిసోడ్ ఇది. ఈ వీడియోకి మీరిచ్చే సపోర్ట్ ను బట్టి నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది.